అస్థిపంజరం. పూర్వం కన్యాకుబ్జదేశంలో కృతవర్మ, శృతపర్మ అని అద్దరు మిత్రులుండేవారు. వాళ్ళు ఆ బాల్య స్నేహితులు, కాని వారి స్వభావాలు వేరు. కృతవర్మ కార్యదీక్ష గలవాడు, శృతవర్మ సోమరి. కృతవర్మకు కష్టపడి విజయాలు సాధించటం ఇష్టం, శృతవర్మకు తాగుడు, జూదము ఇష్టం. అయితే ఉన్నచోట అవకాశాలు లేక కృతవర్మ బ్రతుకుతెరువు కోసం మరొక దేశానికి పోవాలని నిశ్చయించుకున్నాడు. శృతవర్మ కూడా అతని వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నదులు, కొండలు, లోయలు దాటి మరొక దేశం వెళ్లారు. అక్కడ కృతవర్మ అహోరాత్రాలు శ్రమ పడి పనిచేసి పుష్కలంగా డబ్బు పోగు చేసుకున్నాడు. శృతపర్మ జూదరులతోనూ తాగుబోతులతోనూ తిరిగి తుచ్చమైన సుఖ లలో కాలం వెళ్లబుచ్చాడు. 3 ఏళ్లు గడిచాయి. కృతవర్మ తాను సంపాదించిన డబ్బుతో స్వదేశానికి, మానికి తిరిగి పోవాలని నిశ్చయించుకున్నాడు. అతను శృతవర్మను, నేను మన ఊరికి తిరిగి పోతున్నాను. నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. నాక్కూడా రావాలనే ఉంది. ఈ దేశం నాకేమీ సుఖంగా లేదు. కాని ఎలా రాను? ప్రయాణపు ఖర్చుకు నా దగ్గర చిల్లిగవ్వ లేదు. మంచి బట్టలైనా లేవు అన్నాడు శృతవర్మ. ఇద్దరూ కలిసే వచ్చారేమో. కృతవర్మకు ఒంటరిగా తిరిగి వెళ్ల బుద్ధిపుట్టలేదు. అతను శృతవర్మకు బట్టలు కొనిపెట్టి ప్రయాణపు ఖర్చులు తానే భరిస్తానని చెప్పి అతన్ని కూడా తన వెంట బయలుదేరదీశాడు. వారు తమ దేశాన్ని సమీపిస్తుండగా ఒక నిర్జనమైన కొండ కనుమలో శృతవర్మ తన మిత్రుణ్ణి చంపేసి అతని శవాన్ని దారి పక్క పాదలలోకి ఈడ్చేసి అతని డబ్బంతా తీసుకుని ఏమీ ఎరగనట్టు తన గ్రామానికి వచ్చేశాడు. గ్రామస్థులు కృతవర్మను గురించి అడిగారు. శృతవర్మ వారితో, వాడి మాట అడగకండి. మరో దేశం చేరగానే వాడు పూర్తిగా మారిపోయాడు. పాడు బుద్ధులు అలవరుచుకుని పాడు స్నేహితాలు మరిగి ఎందుకూ పనికిరాకుండా పోయాడు. దారి ఖర్చులకైనా డబ్బు లేదు. అందుచేత వాడు అక్కడే ఉండిపోయాడు అని చెప్పాడు. కృతవర్మ పూర్తిగా మారిపోయాడని చెప్పిన శృతవర్మ తాను మాత్రం ఏమీ మారలేదు. అతను పాచికలాటలలో పడి తాను కృతవర్మను చంపి కాజేసిన డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరకు అతనికి తన గ్రామంలో జరుగుబాటు కాలేదు. అతను దేశాంతరాలకు మళ్లీ బయలుదేరాడు. శృతవర్మ తాను కృతవర్మను చంపిన కొండ కనుమకుండా నడుస్తుండగా శృతా అని ఎవరో పిలిచిన అట్టయింది. వెనక్కు తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. భ్రమ అయి ఉంటుందనుకుని శృతవర్మ ముందుకు సాగాడు. కాని మళ్లీ అదే కేక వినపడింది. అతను ఆశ్చర్యపడుతూ ఈసారి శ్రద్ధగా ఆలకించి ఆ పిలుపు దారికి పక్కగా ఉన్న పొదల వెనక నుంచి వస్తున్నట్టు తెలుసుకున్నాడు. అతను పొద దగ్గరికి వెళ్లి చూసేసరికి ఒక అస్థిపంజరం కనిపించింది. అతను దానికేసి నిర్ఘాంతపోయి చూస్తూండగా ఆ అస్థిపంజరం, నన్నప్పుడే మరిచిపోయావా, శృతా? 3 ఏళ్ల కిందట నన్ను చంపి నా డబ్బు కాజేశావు. నేను కృతవర్మను. ఎప్పటికైనా తిరిగి కనపడక పోతావా అని నీకోసం ఇక్కడ రోజూ ఎదురుచూస్తున్నాను. ఇవాళ నువ్వు కనబడ్డావు. నా కోరిక ఫలించింది. నాకెంతో ఆనందంగా ఉన్నది అన్నది. శృతవర్మ కంగారుపడి అక్కడి నుంచి పారిపోదామనుకున్నాడు. కాని అస్థిపంజరం అతని గట్టిగా పట్టుకుని పోనివ్వలేదు. ఎక్కడికి పోతున్నావు అని అది శృతవర్మ నడిగింది. శృతవర్మ నిజం చెప్పేశాడు. మన ఊరెళ్ళాను. డబ్బంతా ఖర్చయిపోయింది. ఇంకా ఎక్కడన్నా పని చూసుకుందామని ఇలా బయలుదేరాను. నన్ను వెళ్ళని, పుణ్యం ఉంటుంది అన్నాడతను. అలాగా? అయితే నువ్వు కొంచెం కూడా మారలేదన్న మాట. నీకెప్పుడూ చిక్కులే. నేను శృత్యాలు చేసి నీకు డబ్బు సంపాదించి పెడతాను. ఏమంటావు? నన్నొక పెట్టెలో పెట్టి వెంట తీసుకుపో. నాకా తిండి ఖర్చులేదు, బట్ట ఖర్చులేదు. ఇంత తక్కువ ఖర్చుతో హెచ్చు డబ్బు నువ్వింకే విధానా సంపాదించలేవు. నేనేం నృత్యాలు చేస్తానా అని ఆశ్చర్యపడుతున్నావు కాబోలు. ఇదుగో చూపిస్తాను, చూడు అంటూ అస్థిపంజరం అడుగులు వేస్తూ రకరకాల నృత్యాలు చేసింది. చూశావు గదా శృతా, నువ్వు నీ ఇష్టం వచ్చిన పాట పాడు. దానికి లయ సరిపోయేటట్టు నేను నృత్యం చేస్తాను. ఏమంటావు? బోలెడంత డబ్బు సంపాదించవచ్చు కాదు అన్నది అస్థిపంజరం. నిజమే, నువ్వన్నట్టు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు అని శృతవర్మ ఒప్పుకుని అస్థిపంజరాన్ని తీసుకుని బయలుదేరాడు. అతను ప్రతి గ్రామంలోనూ తాను పాటలు పాడుతూ అస్థిపంజరం చేత నృత్యాలు చేయించాడు. నృత్యం చేసే అస్థిపంజరం ఖ్యాతి వాడవాడలా పాకింది.
చివరకు ఆ దేశపు రాజుగారికి కూడా ఈ సంగతి తెలియవచ్చింది. ఆయన ఈ అస్థిపంజరపు నృత్యం కళ్ళారా చూస్తేగాని నమ్మదలచలేదు. ఆయన శృతవర్మకు కబురు చేసి తన దేవిడిలోనే నృత్య ప్రదర్శనానికి ఏర్పాట్లు చేశాడు. ప్రదర్శనం చూడటానికి గొప్ప గొప్ప వాళ్లంతా వచ్చారు. కాని ఏ కారణంచేతనో అస్థిపంజరం నృత్యం చెయ్యలేదు. సరే కదా, కదలనన్నా కదలలేదు. శృతవర్మ ఎన్నో పాటలు పాడి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది మామూలు అస్థిపంజరం లాగే పడి ఉన్నది గాని అందులో విశేషం ఏమీ కని పించలేదు. శృతవర్మకు పరువంటూ ఉన్నట్టయితే అది ఆ క్షణంలో పోయి ఉండేదే. కాని రాజుగారికి మటుకు తీరని అవమానమైంది. ఆయన కోపంతో ఈ దుర్మార్గుడు గ్రామీణులైన ప్రజల కళ్లలో దుమ్ము కొట్టి ఈ అస్థిపంజరాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు చేసుకుంటున్నాడు. ఈ పంచకుణ్ణి తీసుకుపోయి చిత్రవధ చెయ్యండి అన్నాడు. రాజభటులు శృతవర్మను తీసుకుపోయి చిత్రవధ చేశారు. బేతాళుడీ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. తన మిత్రుడైన శృతవర్మకు చచ్చి కూడా ఎంతో సహాయం చేసిన కృతవర్మ ఆస్తిపంజరం రాజుగారి ఎదట ఎందుకు నృత్యం చెయ్యలేకపోయింది? ఆ ఆస్తిపంజరంలోని శక్తులు ఆకస్మికంగా ఎందుకు పోయాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కృతవర్మ అస్థిపంజరం రూపంలో శృతవర్మ కోసం ఎదురు చూసింది అతని మీది ప్రేమతో కాదు, నృత్యాలు చేసి శృతవర్మకు కీర్తి, డబ్బు సంపాదించి పెట్టింది కూడా తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశంతో కాదు. తనను చంపిన శృతవర్మ పైన పగ తీర్చుకోవటానికి ఇదంతా చేశాడు. పగ తీర్చుకోవటం కోసమే రాజు ఎదట అతని అస్థిపంజరం నృత్యం చెయ్యలేదు. అతని పథకం పారింది. రాజు శృతవర్మను చంపి కృతవర్మ పగ తీర్చాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. Thanks for watching. Please subscribe.